ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తద్వారా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై టీమిండియా బంపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ ఆడగా చివర్లో రాహుల్ పాండ్యా మెరుపులతో భారత జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కింది. రోహిత్, గిల్ 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ గెలుపు లాంఛనమే అని అనుకున్నారు. కానీ గిల్, కోహ్లీ వరుసగా పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా ఒత్తిడిలోకి వెళ్ళింది. అర్ధ సెంచరీ పూర్తి చేసి మంచి జోరు మీద కనిపించిన రోహిత్ శర్మ సైతం 76 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో భారత జట్టు తిరిగి రేసులోకి నిలబడింది. 48 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడం, ఆ వెంటనే అక్షర్ పటేల్ పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి.